హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియ రమేష్. వెల్కమ్ టు సినీప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకొచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్ ఆన్. శివ కందుకూరి హీరోగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ భూతద్దం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహల్, శశిధర్, కార్తిక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ బిగ్ టికెట్ ను బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు చేతుల మీదుగా లాంచ్ చేసింది చిత్ర యూనిట్. Thank you so much, sir. Thank you so much. భూతద్దం భాస్కర్ నారాయణ మార్చ్ 1కు రిలీజ్ కాబోతా ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ ఏరియాలో ఏం జరిగినా అది భాస్కర్ నారాయణ కంట పడాల్సిందే. ఏ కేసు అయినా క్లోజ్ అవ్వాల్సిందే. నిహాన్ వైష్ణవి కాంబ్లే జంటగా రవి భాసర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మా ఊరి రాజారెడ్డి. ఆర్ఎస్ మూవీ మేకర్స్ పై రజిత, రవీందర్ ఎర్రా, సునీత వెంకటరమణ అయితే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. నాది ఫస్ట్ మూవీ, చాలా కష్టపడ్డాను. సెకండ్ షెడ్యూల్ లో సిద్ధార్థ సార్ కంప్లీట్ చేశారు. మమ్మీ, మా డాడీ చిన్న లెక్చరర్, గవర్నమెంట్ కాదు ప్రైవేట్. థ్యాంక్స్ టు మై పేరెంట్స్. ఎందుకు అనంటే ఇండస్ట్రీ అంటేనే ఎవ్వరు ఒప్పుకోరు పేరెంట్స్. అసలు గర్ల్స్ కి అయితే అస్సలే ఒప్పుకోరు. అయినా మా మమ్మీని బాగా, నేను ఫస్ట్ కానిస్టేబుల్ రాసా, ప్రిలిమ్స్ రాసా, మళ్ళీ మెరిట్ లిస్ట్ లో వచ్చినా నేను పోలేదు. ఎందుకంటే నాకు ఇండస్ట్రీయే ఇష్టము అని. అంతలా చేస్తే ట్రై చేసి 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 మమ్మీ లాస్ట్ కి ఒప్పుకున్నది. థ్యాంక్ యూ. మాట్లాడుతున్నారు మీరు కొంచెం వెనకాల నుంచి గ్యాప్ ఇస్తే వాళ్ళు మాట్లాడతారు. లేదు నేను మాట్లాడతాను. చాలా స్ట్రగుల్ చేసి వచ్చాము. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందరూ ఇండస్ట్రీ అంటే తొక్కేయాలనే చూస్తారు. కానీ కష్టపడండి, డెఫినెట్లీగా సాధిస్తారు. బీ పేషెన్సీ అండ్ కన్సిస్టెన్సీ. నిజం చెప్తున్నాను కదా, చాలా బాగుంటది. నాకైతే జాబ్ వచ్చినా నేను వదులుకొని ఇండస్ట్రీకి వచ్చానని అంటే నాకు చాలా ఇష్టం యాక్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అని అంటే లోకల్ వాళ్ళని తీసుకోవాలని మా డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్ అనుకున్నారు. కాబట్టి నేను ఈ స్టేజ్ లోకి రాగలన్నారు. నేను యాక్చువల్లీ మరాఠీ, మై మదర్ టంగ్ ఇస్ ఏ మరాఠీ. దట్స్ వై కొంచెం నా స్లాంగ్ డిఫరెంట్ గా వస్తే తప్పు ఉంటే ఏం అనుకోకండి. ఓకే. కష్టపడ్డారు ఈ సినిమా బయటికి రావడానికి. అండ్ వైష్ణవి చాలా బాగా యాక్టింగ్ చేసింది. అండ్ రాకున్నాను చేస్తా అని చెప్పేసి చాలా ట్రై చేసింది. అండ్ మా డైరెక్టర్ ఇక్కడికి రాలేదు అండ్ చాలా కష్టపడి చేశారు. కో డైరెక్టర్ అన్న అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ అన్న. నువ్వు లేకపోతే సెకండ్ షెడ్యూల్ అయ్యేది కాదు. ఆ వర్షం సీక్వెన్స్ అయితే నేను ఇంకా మర్చిపోలేను. చాలా బాగా చేశారు. ఆ 2 days అయింది ఆ షూట్ చేసి మనము, కానీ చాలా రిచ్ చేసాము. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మదర్ ఇక్కడ లేరు. మా మమ్మీ పేరు నిర్మలా ముడిపడితే, తను లేకపోతే ఇక్కడ నేను లేను. ఫస్ట్ ఇండస్ట్రీకి రావాలని మమ్మీకే చెప్పాను. ఫస్ట్ నేను నువ్వేమైనా కానీ చెయ్యి బేట అయితే నీతో అని చెప్పి తనే నాకు ఇక్కడ వరకు ఎంకరేజ్ తీసుకొచ్చింది. తను లేకపోతే అయితే ఇక్కడ వరకు అయితే నేను లేను. దిస్ మై సెకండ్ మూవీ. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్. నిజంగా చెప్పాలంటే రమణ సార్, రవణకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే వాళ్ళకి పడ్డ కష్టపత్రం దగ్గర నుండి చూశాను నేను. పూజా కార్యక్రమం నుంచి మొదలెడితే ఇప్పుడు ఈరోజు ప్రసాద్ ల్యాబ్స్లో సినిమా థియేటర్ తీసుకెళ్ళాలి అని మొండి పట్టుబట్టి ఖచ్చితంగా అన్న వెండి తెర మీద మన సినిమా చూడాలి, మన సినిమా ఆడాలి, మన సినిమా పడాలి అని చెప్పి ఒక మొండి పట్టుదలతో ఇద్దరు కలిసి ఎంత ఖర్చైనా పర్లేదు
సినిమా మాత్రం చేయాలి, మనం సినిమా రిలీజ్ చేయాలి, థియేటర్ పట్టుకోవాలని చెప్పి శ్రమించి ఇప్పుడు మార్చ్ 1కి సినిమాను మనందరి ముందుకు తీసుకొస్తున్నారంటే వాళ్ళిద్దరు పడ్డ కష్టం. దాని తర్వాతే డైరెక్టర్ గారు రవి బాసర గారు, అలాగే తమ్ముడు రవీంద్ర సిద్. వరుస హిట్లతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న సరిపోదా శనివారం చిత్రంలో నటిస్తున్నారు. నాని బర్త్డే స్పెషల్ గా టీజర్ ను విడుదల చేసిన ప్రొడక్షన్ హౌస్ మరో ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇచ్చింది. నాని పుట్టినరోజున డబుల్ ట్రీట్ ను అందిస్తూ మరో ప్రాజెక్ట్ ను #Nani32 ని ప్రకటించారు. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించనున్న కొత్త చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించనున్నారు. అద్భుతమైన అభినయంతో ఆకట్టుకునే అందాల నటి అంజలి టైటిల్ పాత్రలో నటిస్తున్న హారర్ ఎంటర్టైనర్ గీతాంజలి మళ్లీ వచ్చింది. 2014లో తక్కువ బడ్జెట్ తో రూపొందిన బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్. కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ ఎంవివి సినిమాస్ బ్యానర్స్ పై కోన వెంకటి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ తుర్లపాటి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 22న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ కు దర్శకులు బుచ్చిబాబు, బాబీ, గోపిచంద్ మల్లినేని, హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. సో గీతాంజలి మళ్ళీ వచ్చింది నాకు చాలా స్పెషల్ మూవీ 2 రీజన్స్కి. ఒకటి, గీతాంజలి 10 years బ్యాక్ నా ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్ మూవీ, మై వెరీ ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్. నేను హీరోయిన్ సెంట్రిక్ స్టార్ట్ చేసినప్పుడు గీతాంజలితో స్టార్ట్ చేశాను. దట్ వే ఇట్ వాజ్ స్పెషల్ టు మీ. అండ్ ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది నా 50th మూవీ. ఒక మైల్ స్టోన్ మూవీగా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. థ్యాంక్స్ టు గీతాంజలి ఫర్ గివింగ్ మీ బ్యూటిఫుల్ మెమరీస్. అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కామెడీ, హారర్ అన్నీ ఉంటాయి. అండ్ ఈసారి ఇంకొంచెం డబుల్ బొనాన్సా అలా ఉంటుంది. అండ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది, హారర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆడియన్స్ తప్పకుండా థియేటర్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ తోటి బయటకు వెళ్తారు. అది భయపడడం, నవ్వుకోవడం, అది ఏవైనా కావచ్చు. బట్ డెఫినెట్గా ఒక సాటిస్ఫాక్షన్, ఒక మంచి మూవీ చూసిన సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది నా 50th నేను చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బికాస్ 50th అనేది చాలా స్పెషల్ నెంబర్. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ దట్ గీతాంజలి నా 50th అయింది. అండ్ నా టీమ్, మై డైరెక్టర్ శివ, ఫస్ట్ టైం డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా మీరు ఇప్పుడు ఆల్రెడీ చూసుంటారు. అండ్ హీఈస్ వెరీ టాలెంటెడ్. అండ్ ఫ్రెష్గా ఇంపోర్ట్ చేస్తాం యూఎస్ నుంచి. సో తనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ శివ. ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ మై కో-స్టార్స్ శ్రీనివాస్ రెడ్డి, రాజేష్, సత్య, శేఖలక శంకర్, రాహుల్, ఆలీ గారితో నేను చాలా రోజుల తర్వాత వర్క్ చేశాను. షూటింగ్ చాలా బాగుండింది. ఆయన ఉంటే షూటింగ్ లొకేషన్లో ఫన్కి ఏమి ఇంకా లోటు ఉండదు, నవ్వుకోవడం. అండ్ థ్యాంక్ యూ ఆలీ గారు. అండ్ అవినాష్ అండ్ ఎవ్రీబడి మా మూవీలో వర్క్ చేసిన నా కో-స్టార్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. బికాజ్ అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. ఇట్స్ అ టీమ్ వర్క్. అందరూ బెస్ట్ ఇస్తేనే ఆ మూవీ బాగా వస్తుంది అనేది నా బిలీఫ్. సో ఇది అలా అందరూ ఒక టీమ్ వర్క్గా అందరూ బాగా ఇచ్చిన ఒక మూవీ. అండ్ నేను నిజంగానే మా నాన్నగారు టైలరు, బట్టలు కుట్టి పలానా వీధిలో పలానా వెంకట్రావు గారు ఉంటారు, ఇచ్చేసి వచ్చారా అనేవాడు. అయితే వెళ్ళేటప్పుడు సాయంత్రం చాలా హుషారుగా ఉండేవాడిని. వచ్చేటప్పుడు రాత్రి 10-11 ఆ టైంలో రోడ్డు మీద ఎవరు ఉండేవాడు కాదు. ఒక టెంపుల్ ఉండేది, తర్వాత చర్చ్ ఉండేది, అది దాటితే మసీదు ఉండేది. అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళేవాడిని. చిన్న సందులో ఎంటర్ అయితే కట్టిక చీకటి. అక్కడ మాత్రం నాకు కొద్దిగా ఒక ప్రాంతంలో ఉనికేది. అయిన పర్లా టెంపుల్ దాటి వచ్చా, చర్చ్ దాటి వచ్చా, మసీదు దాటి వచ్చా, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, అంత ధైర్యంగా ఉండేవాడిని. ఇది డైలాగ్ స్పాట్లో చెప్పడం, నిన్న డబ్బింగ్ థియేటర్లో చెప్పడం. ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా ఈ సినిమా బాగా ఆడాలి అని కోరుకోలేదు తప్ప, ఒకరోజు మనకి డబ్బు ఇవ్వకపోవటం వల్ల ఆ డైరెక్టర్ కానీ ఆ బ్యానర్ కానీ ఇలా అయిపోలి అలా అయిపోలి అని ఎప్పుడు కూడా మన ఇండస్ట్రీలో
అనుకోరు. కాకపోతే బయట నుంచి చాలా వార్తలు వస్తుంటాయి, అవి క్యారీ చేసి పాపం కొంత మంచి సినిమాల్ని సినిమా రిలీజ్ అయిన షో వెంటనే దానికి రేటింగు దయచేసి, ఎందుకంటే మీరు ఇదే ఇండస్ట్రీలో ఉండాలి, ఇది తప్ప మీకు ఏది కాదు, ఏది రాదు, ఏం చేసుకున్నా మనకి గడవదు. ఈ ప్రొడ్యూసర్స్కి ఉండవలసిన క్వాలిటీస్లో బెస్ట్ క్వాలిటీ సార్, మీరు తొందర పెట్టరు, ఇది చేయరు, కథనే పూర్తిగా చేసుకున్న తర్వాత అంతా రెడీ అన్న తర్వాత దిగుదాం అంటారు. సో వెరీ హ్యాపీ. ఆ యాంగిల్లో చూస్తే ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్స్కి సక్సెస్లే వస్తాయి అని నేను అనుకుంటున్నాను. సో కంగ్రాట్స్ సార్, సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది ఇది. ఇంక మా శ్రీనివాసరెడ్డి అన్న రాజేష్ అన్న అందరితో ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి అసోసియేషన్, నాకు ఫ్యామిలీ లాగే. రెడ్డి అన్నది బాగా క్లోజ్, ఫస్ట్ నుంచి కూడా ఒకరికొకళ్ళని చాలా సపోర్ట్ చేసుకున్నాం. వన్ స్టోరీ కూడా ఆయన్ని రాజ్ గారిని అక్కడ మన డివిజన్ రూమ్లో కలిసి డిస్కషన్లు అవుతూ ఉండే, ఆయన నమ్మారు అంటే ఖచ్చితంగా చాలా బలంగా వర్క్ అవుతుంది సినిమా అని అనుకునేవాడిని ఆయనతో ఉన్న ట్రావెల్తో. నిజంగానే అనుకున్నప్పుడు గీతాంజలి చాలా పెద్ద హిట్ అయింది. గీతాంజలి 2 దానికంటా కూడా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలి నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా దీంట్లో సునీల్ గారు ఉన్నారు, సత్య ఉన్నాడు, మన అవినాష్ ఉన్నాడు, అందరికీ కూడా టీం అందరికీ ఆల్ ద వెరీ 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 బెస్ట్. తప్పకుండా 22వ తారీఖున మార్చ్ థియేటర్లో నవ్వి భయపడి బదలు కొట్టేస్తుంది కలెక్షన్స్ అని గట్టిగా నమ్ముతున్నాను. టెక్నీషియన్స్ అందరూ కూడా ప్రవీణ్ గారితో మనం వర్క్ చేయాలి, మిస్ అయ్యాం. తప్పకుండా మీతో వర్క్ చేయాలండి నేను. అలాగే టెక్నీషియన్స్ అందరికీ, డైరెక్టర్కి ఫస్ట్ ఫిలిం కాబట్టి తప్పకుండా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆలీ గారిని చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తున్నాను, వెరీ హ్యాపీ. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మేము చిన్న క్యారెక్టర్లు చేసేటప్పుడు పిలిచి చాలా మంచి విషయాలు చెప్తూ ఉండేవారు. అందరికీ ఈ టీంలో వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అంజలి గారు 50 ఫిలిమ్స్ చేయటం అంటే మాటలు కాదండి, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మీరు అందులో తెలుగువారు కాబట్టి ఇంకా ఈ 50, ఇంకో 50, 150, 200 అలా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఎప్పటికీ కూడా మమ్మల్ని ఇలాగే అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ ఒకసారి మిమ్మల్ని కలిసినట్టున్నానండి, ఒక్కసారి కలిసా. ఇప్పటికి ఒకేలా ఉన్నారు. మీరు అలాగే ఉన్నారన్న, మీరు అలాగే ఉన్నారు, అందరూ అలాగే ఉన్నారు ఏంటో మరి. నేను కొంచెం సో సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గీతాంజలి సినిమా అందరూ కూడా ప్రేక్షకులు అందరూ కూడా వచ్చి చూసి పెద్ద విజయాన్ని అందిస్తారని మా టీం అందరికి. మాజో హీరో గోపిచంద్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా ఈ సీజన్ లో చాలా మంది ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి. ఈ సినిమాకు ఏ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. టీజర్ నుంచి పాటల వరకు సినిమాకు సంబంధించిన ప్రతి ప్రోమోలకు మంచి స్పందన వచ్చింది. రిలీజ్ డేట్ ఎంతో దూరంలో లేకపోవడంతో మేకర్స్ ప్రమోషన్ లో డోస్ పెంచారు. సినిమా థియేట్రికల్ ట్రయల్ ను గ్రాండ్ గా వెల్కమ్ చేశారు. ఇవాళ భీమా ట్రైలర్ లాంచ్ కి వచ్చేసిన మీ అందరికీ హార్టీ వెల్కమ్. ట్రైలర్ ఫర్ ద ఫస్ట్ టైం గోపిచంద్ గారు ఇలా ఫ్యాన్స్ అందరితో కలిసి లాంచ్ చేస్తున్నారు అనమాట. మరి మీరందరూ కలిసి కౌంట్ డౌన్ ఇచ్చేయండి. కమ్ ఆన్, 3, 2 and 1 ట్రైలర్ లాంచ్. రచ్చ రంబోలు చేస్తున్నారు. ఈ రోజు నుంచి కూడా సెలబ్రేషన్ లాంటిది ఇది. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ భీమా. జై భీమా. మార్చ్ 8 ఆ శివుని దర్శనం చేసుకొని డైరెక్ట్ గా వచ్చి భీముని దర్శనం చేసుకోండి, అదిరిపోతే. ట్రైలర్ చూశారు కదా, ఇక్కడ తుమ్ములు లేకపోయినా తుమ్ములు వేసిపోయింది. గోపిచంద్ గారిని ఈ సినిమా డెఫినెట్ గా ఇంకో లెవెల్ లో తీసుకెళ్ళిపోతుంది. మాస్ క్లాస్ చిల్డ్రన్ ఫ్యామిలీ ఆల్ రౌండ్ ఎంటర్టైనర్ సినిమా ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం.
Thank you to the entire cast and crew of Prima. Our film is releasing on Mahashivratri on 8th March. Please do not miss it. Thank you. I would like to extend my gratitude to the entire team. Thank you so much for your love. ఈ మహాశివరాత్రికి శివుడు ఆశీస్సులతో ఈ సినిమా వచ్చి ప్రేక్షకులను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. మార్చ్ 8th ప్లీజ్ డూ కమ్ టు ద థియేటర్ అండ్ వాచ్ బికాస్ దిస్ ఇస్ అ ప్యూర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. రవి బసూర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో యూ విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫీస్ట్. ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ. బాగున్నారా? ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ కి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మార్చ్ 8న మహాశివరాత్రి రోజున రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్లో తప్పకుండా చూడండి. ఈ సినిమా మీకు ఎంజాయ్ చేస్తాం బికాస్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ మూవీ. నేను ఊచకోత అంటూ మొదలు పెడితే ఈ ఊరు శ్మశానం సరిపోతుంది నా కోడక్క. థ్యాంక్ యూ సో మచ్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ ఆపరేషన్ వాలంటైన్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైన్సన్స్ పిక్చర్స్ నిర్మించారు. ఇక ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషలో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మ్యాసివ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ మీకోసం. వ్యక్తిని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చి ఏ విషయంలో అయినా ఒక మంచి పని చేయాలంటే నా వెనకాలండి ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఉండే మా పెద్దనాన్న, నేను డాడీ అని పిలుస్తాను, మన మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి గారికి ఇక్కడ మా ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మీరు రావడం, మా టీమ్ని మీరు బ్లెస్ చేయడం, మీ సపోర్ట్ ఇవ్వడం నిజంగా డాడీ ఇట్ మీన్స్ ద వరల్డ్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా మళ్ళీ చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు డెఫినెట్లీ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా పెంచారు, చాలా క్రమశిక్షణతో పెంచారు. కష్టాన్ని నమ్ముకుని పైకి రావాలని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఇట్లాంటి గ్రేట్ అడ్వైస్తో పాటు ఆయన మాకు ఇచ్చింది మీ మెగా ఫ్యాన్స్ని. మీరు ఎప్పుడు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచి మంచి సినిమా చేస్తే మా వాళ్ళని సపోర్ట్ చేస్తామని మీరు ఎప్పుడు మాకు వెన్నుముక్కలా ఉన్నారు. మిమ్మల్ని ఇలాంటి ఒక ఆర్మీని చేసింది మా చిరంజీవి గారు. చిరంజీవి గారికి ఫస్ట్ థ్యాంక్ యూ. మా ఫ్యామిలీలో ఎంతమంది సినిమా రంగంలోకి రాణించిన, అది నేనైనా, కళ్యాణ్ బాబాయ్ అయినా, చరణ్ అయినా, బన్నీ అన్న అయినా, తేజ్ అయినా, శిరీష్ అయినా, వైష్ణవ్ అయినా, మేము సినిమా చేసాం, సినిమా ఫ్రైడే రిలీజ్ అవుతుంది అంటే ఫస్ట్ టికెట్ తెగేది ఒక మెగా ఫ్యాన్ ఇదే. అది మాత్రం ఎప్పటికీ మారదు. ఇంకో 100 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా ఎప్పటికీ మారదు. మీ ప్రేమకి, మీ సపోర్ట్కి ఎప్పుడు మీకు మంచి సినిమా ఇవ్వాలి, మిమ్మల్ని మీరు గర్వపడాలి. మా వరుణ్ గారు మంచి సినిమా ఇచ్చాడని గర్వపడాలని ఎప్పుడు కష్టపడుతూ ఉంటాను. నేను కొన్నిసార్లు కింద పడినా కూడా ఒక హెల్పింగ్ హ్యాండ్లా మీరు ఎప్పుడు ఉన్నారు. బట్ మీకు ఎప్పుడు మంచి సినిమాలు ఇవ్వాలని కష్టపడుతుంటాను, చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ప్రేమకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. సినిమాలు కూడా చూపించాలి, అందుకు చెప్పేస్తాను. సో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఈ సినిమా చూసి, ఆ చిన్న సినిమా చూసి ఇది ఇంకెప్పుడు తీయద్దు ఇట్లాగా అన్నారు. ఏంటి అన్నారు. అసలు ఇలాంటివి సీక్రెట్స్ ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు ఏంటంటే, నాకు ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు వాళ్ళ దీంతో ఇన్ఫర్మేషన్ తీశాను సార్ అంటే, ఫెంటాస్టిక్. ఈసారి సినిమా తీసేటప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవ్వు, మేము ఇంకా ఆథెంటిక్గా చెప్తాము, ఇందులో ఉండే ప్రతి ఇన్సిడెంట్, ప్రతి ఇది చాలా అధికారికంగా ఉంటుంది అంటూ వాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకుని ఈ సినిమాకి కావాల్సిన కంటెంట్ని చాలా ఆథరైజ్డ్గా జరిగింది ప్రతిదీ యథార్థగాథగా వాళ్ళు విశదీకరించి విడమర్చి చెప్పినప్పుడు తను ఇన్స్పైర్ అయ్యి ఈ కథ రాసుకున్నాడు. దీనికి కమర్షియల్ హంగులు ఎలాగో ఉంటాయి మిమ్మల్ని అందరినీ ఉత్సాహపరచడానికి. సో ఆ హంగులతోటి ఈ కథ వినిపించగానే సిద్ధు ప్రొడ్యూసర్, అలాగే వరుణ్ తేజ్ ముందు ఈ కథ విని చాలా బాగుందంటూ సిద్ధుని పిలిచి నువ్వు చెయ్యి, మనం చేద్దాం అనుకున్నప్పుడు సోనీ వాళ్ళు కూడా ఈ కథ నచ్చి వాళ్ళు కూడా దీంట్లోకి జాయిన్ అయ్యి టుగెదర్గా వీళ్ళందరూ కలిపి ఈ సినిమాని తీశారు. ఇది ఆద్యంతం చాలా చాలా బాగా వచ్చిందని చెప్పేసి నేను వాళ్ళు చెప్తుంటే కనుక ఐ ఫెల్ట్ వావ్.
ఇలాంటి సినిమాలు ఆడాలి. ఎందుకంటే మనం ఎంత సరే దేశభక్తి మనకి ఎంత ఉన్నా సరే ఇలాంటి సినిమాలు ఇలాంటి కథాంశాలు వచ్చినప్పుడు ఒక తెలియని ఒక ఉప్పొంగిపోతుంది మనకి దేశభక్తి. అంటే మనం సాధారణంగా చూడండి, ఇంట్లో జనగణమన పాడగానే వినపడగానే మనం లేచి నిలబడిపోతాం. అది లోపల ఉన్నటువంటి భావాన్ని బయటికి వ్యక్తీకరిస్తుంది, బయటికి తెలియజేసేలాగా మనం మనోగతం అంతా ఒక ఉప్పెలా ఉప్పొంగుతుంది. సో అలాగా ఇలాంటి కథలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం రొమాంటిక్ సినిమాలు, ప్రేమ సినిమాలు, యాక్షన్ సినిమాలు చూస్తుంటాం, వాళ్ళని ఆదరిస్తుంటాం, వాళ్ళకి డబ్బులు ఇస్తుంటాం. కానీ ఇలాంటి సినిమాలు మన కోసం చేసినప్పుడు ముఖ్యంగా యూత్ ఇలాంటి సినిమాలు చూడాలి. మన కోసంగా చలిలోనూ అక్కడ నిద్రాహారాలు లేకుండా ఎడారుల్లోనూ ఎలాగ కాపు కాస్తారు, ఎలాగ మనం రక్షిస్తారు అనేది ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే ఈ సినిమా చూడటం అనేది మీ వినోదం కోసం ఒక పక్కన పెడితే, ఈ సినిమా అనేది ఒక ఎక్స్పీరియన్స్ అని మీరు పక్కన పెడితే, ఈ సినిమాకు సంబంధించినటువంటి అలాంటి రియల్ హీరోస్ వాళ్ళకి ఒక సెల్యూట్. ఈ సినిమా మనందరూ చూడాలి, చూసి తీరాలి. అండ్ ఆ రకంగా ఈ సినిమాని ఎంతో రీసెర్చ్ చేసి చాలా ఆధునికంగా తీయగలిగాడు అది శక్తి ప్రతాప్ సింగ్. సో అలాంటి శక్తిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక్కడ ఇంకొక విషయం, శక్తి మన తెలుగు పరిశ్రమకి ఇంకొక చక్కటి మెసేజ్ ఇచ్చాడని నేను భావిస్తాను వ్యక్తిగతంగా. ఈ సినిమా రిలీజ్ తర్వాత హిట్ సూపర్ హిట్ అవుతుంది వేరే విషయం, బట్ ఈ సినిమా రిలీజ్కు ముందే హిట్ అయ్యేలాగా తను చేసేటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ అంతా ఇంత కాదు. ఎందుకంటే ఈ సినిమా కేవలం 75 డేస్లో తను తీయగలిగాడు. అలాగే బడ్జెట్ విత్ ఇన్ ది రిచ్, చాలా తక్కువ బడ్జెట్లో, రీజనబుల్ బడ్జెట్లో చేశాడు. ఎవరైనా ఈ సినిమా చూస్తే కనుక, ఈ రిచ్నెస్ చూస్తే కనుక, ఆ ఎక్విప్మెంట్ కానీ, ఆ ఫ్లైట్స్ కానీ అవన్నీ కూడా ఫ్లై అయ్యేలా తీశారంటే అది నిజంగా వాళ్ళు విన్నటువంటి బడ్జెట్లో అది ఆషామాషి విషయం కాదు అది. సో ఆ రకంగా సినిమా రిలీజ్కి ముందే తను సూపర్ సక్సెస్ అయ్యాడు శక్తి అని నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. ఇది చాలామందికి ఒక మోటివేషన్ అవ్వాలి, చాలామందికి ఇది ఇన్స్పిరేషన్ అవ్వాలి. సో డబ్బు ఖర్చు పెడితేనే కాదు రిచ్నెస్ వచ్చేది. రిచ్నెస్ ఎలాగొస్తుందంటే మన థాట్ నుంచి వస్తుంది. ఎలా తీస్తే, తక్కువలో ఎలా తీసి ఎలా రిచ్గా చూపిస్తే అటు సినిమా రిచ్గా ఉంటుంది, ఇటు నిర్మాతలు బాగుంటారు, అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీ ఫ్లరిష్ అవుతుంది. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ రకంగా శక్తి ఈ మన తెలుగు పరిశ్రమలో యంగ్ డైరెక్టర్స్కి వాళ్ళందరూ కూడాను ఒక చక్కటి మెసేజ్ ఇచ్చాడని మనస్ఫూర్తిగా నేను భావిస్తాను, నమ్ముతున్నాను. అదే రకంగా అతను నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఇక ఇందులో చాలా స్మార్ట్గా ఒకప్పుడు నాకు డైనీ కనిపించాడుగా కనిపిస్తున్నాడు ఈ షతాఫ్ అండ్ వండర్ఫుల్. నాకు ఒకసారి డేనీ డొంజోంగ్పా ఉన్నట్టుగా ఉన్నాడు ఆయన. ఆయనకి ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్. అలాగే ఇంకా నవదీప్ ఉన్నాడు. నవదీప్ చూసేగా మా ఇంట్లో రామ్ చరణ్, రాణా, వరుణ్ వీళ్ళలాగానే తను కూడా చాలా అల్లరోడు, కానీ చాలా సినిమా వరకు చాలా బుద్ధిగానే ఉంటాడు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా నాకు తెలుసు, వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ కూడా నాకు బాగా పరిచయం. ఆ రకంగా మా కుటుంబ సభ్యుడిగా నేను భావిస్తుంటాను. ఈ సినిమాలో నాకు ధ్రువలో తన పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది ఈ మధ్యకాలంలో. అలాగే ఈ సినిమాలో కూడా చాలా చక్కటి క్యారెక్టర్ చేస్తుంటానని నేను భావిస్తాను. ఇంకా మంచి క్యారెక్టర్స్, ఇంకా నువ్వు వెరీ స్ట్రాంగ్ హీరోగా ఉండాలి నా కోరిక. అతను హీరోగా ఉన్నటువంటి ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయి, బట్ వస్తుంది అవకాశం, చేద్దాం. అండ్ దెన్ నేను ఎప్పుడు టైం పాస్ అవడం కోసంగా చూస్తుంటే ఒక వ్యక్తిని తరచూ చూస్తుంటాను ఈ మీమ్స్లో. అదే ఏం మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని. మస్తు షేడ్స్ ఉన్నాయరా, ఏమ్రా కమల్ హాసన్ లాగానే అనేది. సో మనిషి టాలెంట్ ఉంటే ఇది అంటారే అన్నం మెతుకు చాలు ఉడికిందా లేదని తెలియడానికి. ఆ రకంగా వీళ్ళందరూ వాళ్ళ టాలెంట్ని ఈ రకంగా వాళ్ళు చూపించుకుని నాలాంటి వాడి దృష్టిలో కూడా పడేలాగా ఉంది. అండ్ చిన్ననాటి నాస్టాలజిక్ ఫీలింగ్స్ నువ్వు చెప్పగలిగావు. ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ. నన్ను చూసి మీరు అంత ఆనందపడతారో, మీ ఫీలింగ్స్ చెప్పినప్పుడు, మీ చైల్డ్హుడ్ విషయాలు చెప్పినప్పుడు నాకు అంతే ఆనందంగా ఉంటుంది, అంతే ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఐఎమ్ రియలీ గ్లాడ్ టు హియర్ దాట్. సో నైస్ ఆఫ్ యూ. అండ్ దెన్ ఇక హరిరామ్ జోగయ్య గారు టెక్నీషియన్స్గా పోలిస్తే వారు మాకు మంచి మిత్రులు. అండ్ వారికి నా అభినందన తెలియజేస్తున్నాను. అండ్ తర్వాత ఇక్కడ డిఓపి ఇవన్నీ
ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో కలుద్దాం. అంటుందే బాయ్.